హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా ఆయన అయితే ఈరోజు అయితే సోమవారం అని చెప్పాను కదా. సోమవారం రోజు ఖచ్చితంగా అంగడి పోయి కూరగాయలు అయితే తెస్తాడు ఫ్రెండ్స్. ఆకుకూర తెచ్చిండు. ఎన్ని కట్టలు? ఇక 3 కట్టలు ఫ్రెండ్స్. 3 కట్టలు ఆకుకూర ఇస్తాను. ఇక బెండకాయలు తెచ్చిండు. ఆలుగడ్డలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆలుగడ్డలు అయితే మొన్న తెచ్చినా అయిపోలేదు అని తేయలేదు. ఇంకో బెండకాయలు అయితే కిలో తెచ్చినట్టుండు. బెండకాయ పులుసు పెట్టుకోవడానికి ఆయన బెండకాయ ఫ్రై బాగా చేస్తాను నేను. అవి రెండింటికి. ఇక దొండకాయలు కూడా తెచ్చింది ఫ్రెండ్స్. దొండకాయలు 1 కిలో తెచ్చినట్టుండు. ఇవి కూడా పచ్చడి పెట్టచ్చు అండ్ వేపుడైనా చేస్తా. దొండకాయ వేపుడు అయితే చేస్తా ఫ్రెండ్స్. ఇవి తినడానికి అయితే సపోటాలు తెచ్చిండు ఫ్రెండ్స్. అరటిపండు కూడా తెచ్చిండు, లోపల ఉన్నది. సపోటాలు అయితే పక్కా తెచ్చిండు. ఏదైనా ఒక ఫ్రూట్ అయితే తెస్తాడు పక్కా. ఓకేనా, ఇదే అండి ఇలా బ్లాగ్ అయితే. ఓకేనా, ఈరోజు వచ్చేసి కూరగాయలు అయితే తెచ్చిండు. అన్నాక అప్పుడు ఏది ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రెండ్స్. ఓకే బాయ్. కూరగాయలు అయితే పక్కన పెట్టి చూడండి ఫ్రెండ్స్. మస్తు ఎండ కొడుతుంది. టైం వచ్చేసి 3 అవుతుంది. మస్తు అంటే మస్తు ఎండ కొడుతుంది. చెప్పలేనంత ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. ఎండకైతే తట్టుకోలేకపోతున్నాం. మాదైతే పెంకుటిల్లు అయినా కూడా చల్లగా లేదండి. నేనైతే కూర వండినాను. పొద్దున్నే అన్నం వండిపోయినాను. కూర కూడా వండాను ఫ్రెండ్స్. ఆ తోటకూర మా ఆయన అంగట్లో తెచ్చినట్టు చెప్పినాను కదా ఫ్రెండ్స్. అదే తోటకూర అయితే నైటే సుంచి పెట్టుకున్నాను. కడిగి అయితే మంచిగా పోపుకేసి వండేసినాను. ఆ వీడియో అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. మస్తు ఎండ కొడుతుంది ఆడ. వండే కాడ కూడా 10 రేకులు అండి. మస్తు ఫుల్ దగడ వచ్చేసి మస్తు వంట అయితే కంప్లీట్ చేసినాక చాయ్ అయితే పొద్దున అయిపోలేదండి. నేనైతే దోశలు 2 చేసినని చెప్పినాను. ఫుల్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఇక ఫ్రిడ్జ్ తీసినాను. ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి. ఇక కూరగాయలు అయితే ఇవరిదాకా అట్లా పెట్టేసినాను. మా ఆయన తెచ్చినాను, సర్ది పెట్టేసినాను. కొన్ని ఎగ్స్ ఉన్నాయి. మళ్ళీ పెరుగు కూడా తెచ్చినాడు. 1/4 కిలో అంతా. టిఫిన్ బాక్స్ అయితే పెట్టిన కొనుక్కొచ్చిన పెరిగే తోడేసింది కాదండి. 4 నిమ్మకాయలు కూడా తెచ్చిండు సర్పంచ్ చేసుకోవడానికి. పైన పెట్టాను ఫ్రెండ్స్. నేను ఎండలోకి అయితే ఇన్ని తాగినా తట్టుకోలేకపోతున్నా ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో అయితే ఫుల్ తాగినా ఎండకు పోయినా చూడండి ఫ్రెండ్స్. ఎట్లా ఎంతో ఫేస్ అందరం ఏదో అట్లా కూర్చున్న ఎండలు మస్తు కొడుతున్నాయి. ఒక చెట్టు నీడకైతే కూర్చున్నామండి. అందరం ఒక కాడ కూర్చొని పీరు రాపించుకుంటున్నాం. అంటే కరువు పని పోయిన కాడ పీర్లు అందరూ ఒకసారి రాపియాలన్నట్టు. అయితే ఇక అందరం కూర్చొని ఇట్లా చేసినాం. వీడియో అయితే ఇప్పుడు పని చేసేది ఇట్లా కూర్చొని అందరూ ఒక కాడ కూర్చొని చేస్తుర్రు. కలిసిపోయి కొందరు తీస్తుర్రు, కొందరు కూర్చోరు, కొందరు కట్టెగా ఎదుర్కొంటారు. మా పిల్లలను కూడా తీసుకొచ్చినని చెప్పినాను కదా. పనికైతే అప్పుడు తీసుకొచ్చిన. ఇది ఈరోజు పని. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్.